నా క్వార్ట్జ్ లారీలకు అడ్డు వస్తే తిరుపతికి వెళ్లే దారిలో నా లారీతో నిన్ను తొక్కించుకుంటూ పోతానా కొడక. ఏరా, నువ్వు క్వార్ట్జ్ దొంగలకు కాపులధారిగా ప్రభుత్వం ప్రజల సొమ్ముతో నీకు డబ్బిస్తోంది, గుత్తేదారుల కొమ్ము ఖాయమనా? మరోసారి అనుమతులకు ఏ మాత్రం అడ్డు వచ్చినా లారీ కింద తొక్కించి చంపేస్తా అంటూ ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే మైనింగ్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారట. ఈ వార్నింగ్ తో అనుమతులు ఒక్క గంటలో వచ్చేసాయట. అసలు ఏం జరిగింది, ఎవరా ఎమ్మెల్యే, ఒకసారి పరిశీలిద్దాం. మైనింగ్ దొంగలు పెట్టరేగిపోతున్నారు, బందిపోట్లుగా మారిపోతున్నారు. ఇలాంటి వారిపై వ్యతిరేకత అధికార పార్టీలోనే మొదలైంది. క్వార్ట్జ్, సిలికా మైన్లు కొందరు గుప్పెట్లో పెట్టుకోవాలన్న ఆలోచనకు స్థానిక నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో నెల్లూరు మైనింగ్ అధికారులకు ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అనుమతులు ఉన్న మైన్లకు కూడా రవాణా చేసేందుకు ఎందుకు అధికారులు అనుమతులు ఇవ్వటం లేదంటూ నిలదీశారట. మైనింగ్ దొంగలు మీపై ఆంక్షలు పెట్టారట. ఇవేం న్యాయమని అడిగేందుకు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే కనీసం ఆ ఫోన్ కూడా మైనింగ్ అధికారులు తీయకపోవడంతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడట. మరో తెలియని నెంబర్ నుంచి ఫోన్ చేసి అధికారిని చెడామడా వాడించాడట. ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటూ ప్రజాప్రతినిధి అయినా నా ఫోన్ తీయకుండా మైనింగ్ దొంగలు నిన్ను అడ్డుకున్నారా? నువ్వు మైనింగ్ దొంగలకు ఒత్తాసుగా ఉన్నావా? నువ్వు ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్నావా? గుత్తేదారులు ఏమైనా నీకు జీతం ఇస్తున్నారా అంటూ హెచ్చరికలు జారీ చేశారట. తిరుపతికి వెళ్లే దారిలో లారీతో తొక్కించి చంపేస్తానని అన్నారట. దీంతో మైనింగ్ అధికారి ఆ మైనింగ్ ఫైల్ పై వెంటనే సంతకం పెట్టారట. మరో ఎమ్మెల్యే కూడా మైనింగ్ దొంగలపై తిరుగుబావు బావుట ఎగురువేసినట్టు తెలుస్తోంది. సిలికా, క్వార్ట్జ్ మైన్లను రవాణాకు తెలంగాణ అనుమతులతో ఎలా తోలుతున్నారు? రాష్ట్రంలో మైన్ల పన్నులు ఆంధ్రాకు చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం చేకూరుస్తున్నారా అంటూ ఉగ్ర రూపం దాల్చారట. మైన్ల దొంగలు తమ గ్రామాలకు వస్తే రాళ్లతో కొట్టి చంపుతామని హెచ్చరికలు జారీ చేశారట. 8 నెలలుగా గనులు మూసివేసి వేలాది మంది కార్మికులకు కూలీ పనులు లేకుండా చేసి ఆకలి మంటలకు గురి చేస్తున్న మైన్ల దొంగలపై తిరుగుబాటు చేస్తామని గ్రామాల్లో సంసిద్ధమవుతున్నారట. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ మైనింగ్ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయో.